साथियों, आज हम यहाँ जो विचार परिषद चल रही है, इसके केंद्र में है बीज सीड। और बीज बचाओ आंदोलन इस पूरे आंध्र और तेलंगाना में जिन्होंने शुरुआत की है वह विजय राम जी और उनकी सेव संस्था। यहाँ बहुत सारे बीज संकलक आए हैं जो अपने अपने प्रदेशों में देशी बीजों का संकलन करते हैं और प्रसार करते हैं। उनका भी मैं अभिवादन करता हूँ। మిత్రులారా, ఈరోజు మన ఈ సదస్సుకు ముఖ్య కేంద్రం విత్తనం. ఈ విత్తనాల్ని, మన దేశవాళీ విత్తనాల్ని సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వారు శ్రీ విజయరామ్ గారు, వారి సేవ్ సంస్థ. అలాగే వారితో పాటు మరెంతో మంది రైతులు ఇక్కడ తమ పొలాల్లో ఈ దేశవాళీ విత్తనాలను పండించి తద్వారా విత్తనాలను సంరక్షించి ఇతరులకు అందించడానికి వచ్చారు. వారికి కూడా మా అభినందనలు. प्रागैतिहासिक काल से भारतीय सभ्यता पूरी दुनिया में सबसे बेहतर और सर्वोत्तम सभ्यता के रूप में जानी जाती थी और सारी दुनिया का लक्ष्य केवल भारतीय सभ्यता की तरफ था। वही भारतीय सभ्यता कैसे नष्ट किया जाए, यह एक षड्यंत्र रचा गया विश्व स्तर पर और इस षड्यंत्र के अनुसार हिंदुस्तान में आज हर बात हो रही है। సనాతన కాలం నుంచి కూడా ప్రపంచమంతటా భారతీయ సభ్యత సంస్కృతుల వైశిష్ట్యం, ప్రపంచ దేశాలన్నింటి దృష్టి భారతీయ సభ్యత సంస్కృతులపై ఉండింది. అందుకే మరోవైపు ఈ సంస్కృతి సభ్యతలను నశింపజేయాలన్న వ్యూహాలు, కుట్రలు కూడా పన్నబడ్డాయి. వాటి దుష్పరిణామం మనం నేడు చూస్తూ ఉన్నాం. इस पुरातन भारतीय सभ्यता को नष्ट करने के लिए दुनिया के ऐसे कुछ लोग एक साथ बैठे और उन्होंने एक बहुत बड़ा प्लान निर्माण किया और उस प्लान के तहत आज के पहले जितने भी सत्ता यहाँ आई है उन सत्ताओं ने भी उनके नियोजन का साथ दिया। परिणाम स्वरूप आज हम देख रहे हैं कि भारतीय सभ्यता पूरी तरह नष्ट होने के कगार पर खड़ी है। ఈ భారతీయ సభ్యత సంస్కృతులను నశింపజేయాలన్న ఉద్దేశంతో, ఈ దురుద్దేశంతో ప్రపంచంలో ఎంతో మంది ఒక చోట చేరి రకరకాల పన్నాగాలు పన్నడం జరిగింది. ఆ విషయం గుర్తించలేకనో నేటి వరకు మన దేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ పన్నాగాల్లో అంతర్భాగాలుగా వారికి వంతపాడడం జరిగింది. అందువల్లనే మనం మన సభ్యత సంస్కృతులు పూర్తిగా నశించే దారుణమైన స్థితికి, ఆ అంచులకు చేరుకున్నాం. उन लोगों ने एक व्यवस्था खड़ी कर दी जिसका नाम है विश्वव्यापी शोषणकारी महाव्यवस्था, ग्लोबल एक्सप्लॉयटर सिस्टम। और उन्होंने तय किया, निश्चित किया कि भारतीय सभ्यता का बल स्थान क्या है। अगर हम वो बल स्थान ही नष्ट करते हैं तो अपने आप भारतीय सभ्यता नष्ट हो जाएगी। ఆ వ్యవస్థ ఏదైతే భారతీయ సభ్యత ఈ భారతీయ సభ్యత సంస్కృతులకు
మూలమేమిటి, వాటికి ఆధారమైనటువంటిది, బలాన్నిచ్చేటువంటిది ఆ కేంద్ర స్థానం ఏది, దానిని నశింపజేస్తే మొత్తం సంస్కృతిని నశింపజేయవచ్చు. కాబట్టి ఆ మూలం, ఆ గరిమనాభి ఏమిటి అన్నటువంటి ఉద్దేశంతో వారు ఆలోచించారు. पहला बल स्थान था वो देशी बीज, उसको नष्ट करने के लिए संकर बीज लाए गए. अभी जन्युक रूपांतरित बीज यानी जेनेटिकली मॉडिफाइड सीड लाया गया. ఆ మూల కేంద్రాల్లో మొదటిది దేశవాళీ విత్తనం. అందుకే మన దేశీ విత్తనాలను నశింపజేయడానికి వారు సంకర విత్తనాలను, అలాగే జన్యు పరివర్తన చెందించిన విత్తనాలను ప్రవేశపెట్టడం జరిగింది. दूसरा बल स्थान था हमारी भारतीय देशी गाय बॉस इंडिकस, बिलोंग टू झिगू फैमिली. उसको नष्ट करने के लिए ये विदेशी जर्सी होल्स्टीन यहाँ लाया गया. అలాగే మన సంస్కృతి సభ్యతలకు మూల కేంద్రమైనటువంటి దేశవాళీ ఆవు, ఈ దేశవాళీ ఆవును నశింపజేయడానికి ఈ జేబు సంతతికి చెందినటువంటి బాస్ ఇండికస్ అనేటువంటి నామం కలిగినటువంటి మన దేశవాళీ ఆవును నశింపజేయడానికి వారు జెర్సీ హోల్స్టీన్లను తీసుకురావడం జరిగింది. तीसरा बल स्थान था हमारे भूमि की उर्वरा शक्ति, फर्टिलिटी एंड प्रोडक्टिविटी ऑफ द सॉइल. और ये उर्वरा शक्ति, उत्पादन क्षमता देने वाला ह्यूमस एक ऐसा अद्भुत जैव रासायनिक संयंत्र होता है जो भूमि को उर्वरा शक्ति और उत्पादन क्षमता निर्माण करता है. उस ह्यूमस को नष्ट करने के लिए यहाँ लाया गया रासायनिक कृषि और उसके बाद जैविक कृषि, ऑर्गेनिक फार्मिंग. ఇక ఇందుకు మూడవ కేంద్ర స్థానం మన భూసారం, మన నేలలోని దిగుబడి శక్తి. అదొక ఈ నేలలోని సారాన్ని, దిగుబడి శక్తిని పెంపొందించేది హ్యూమస్ అని పిలుచుకునే జీవన ద్రవ్యం. ఈ జీవన ద్రవ్యం ఒక జైవ రాసాయనిక వ్యవస్థ. మన భారతీయ నేలల్లో ఈ జీవన ద్రవ్యం, ఈ హ్యూమస్ అనేది ఉండటం వల్లనే మన భూసారము, మన నేలల్లో దిగుబడి శక్తి అమితంగా ఉన్నాయని గుర్తించి ఈ హ్యూమస్ను అంతం చేయడానికి వారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ విధానాలే రసాయన వ్యవసాయ విధానము, దీనితో పాటు సేంద్రియ వ్యవసాయ విధానం కూడా. चौथा बल स्थान था भारतीय सभ्यता का, वह है प्रकृति अनुकूल आध्यात्मिक जीवन. प्रकृति अनुकूल आध्यात्मिक जीवन, नेचुरल वे ऑफ स्पिरिचुअल लाइफ ऑफ इंडियन पीपल. ఇక మన उसको नष्ट करने के लिए ये पाश्चात्य भोगवादी जीवन धारा यहाँ लाई गई, एक विचारधारा लाई गई जिसके माध्यम से हमारी विचारधारा लुप्त होने के कगार पर खड़ी है. అలాగే మన భారతీయ సంస్కృతి సభ్యతలకు ముఖ్య స్థానం నాలుగవది ప్రకృతికి అనుకూలమైన ఆధ్యాత్మిక జీవన శైలి. పూర్తిగా ప్రకృతికి అనుకూలమైనటువంటి ఈ ఆధ్యాత్మిక జీవన శైలిని అంతం చేయడానికి భోగ విలాసాలతో కూడుకున్నటువంటి పాశ్చాత్య జీవన విధానాన్ని వారు మన దేశంలో ప్రచారం చేయడం జరిగింది. और पांचवा बल स्थान था योगा और ध्यान. उसको नष्ट करने के लिए हमारे यहाँ उन लोगों ने लाया डॉक्टर मैकेले. शिक्षा और योगा नष्ट करने के लिए इस भारतवर्ष पर एक राक्षस को लाया गया जिसका नाम है मैकेले. అలాగే మన సంస్కృతి సభ్యతల ఐదవ ముఖ్య కేంద్రం మన యోగము, మన సనాతన జ్ఞానము. మనకు చిరకాలంగా వస్తున్నటువంటి ఈ యోగము, జ్ఞానములను పూర్తిగా అంతం చేయడానికి మన దేశంలో విద్యా వ్యవస్థ రూపంలో ఒక
రాక్షసమైనటువంటి దారుణమైనటువంటి యంత్రాంగాన్ని మెకాలే ప్రవేశపెట్టడం జరిగింది. साथियों, ये जो हमारे बल स्थान है उनको नष्ट करने वाली एक विश्वव्यापी व्यवस्था है. उस व्यवस्था के पास दुनिया की सारी सामरिक शक्ति है, लश्कर, अर्थसत्ता है, फाइनेंशियल पावर. हम उनसे बंदूक से नहीं लड़ सकते, हम उनसे तलवार से नहीं लड़ सकते. जिन्होंने भी प्रयास किया वो नष्ट हुए, व्यवस्था और बलवान हुई. మిత్రులారా, మన ఈ సంస్కృతి సభ్యతల శక్తి కేంద్రాలను అంతం చేయడానికి మన దేశంలో ఇవన్నీ ప్రవేశపెట్టినటువంటి ఆ విశ్వవ్యాప్త దోపిడీ వ్యవస్థ దగ్గర అపారమైనటువంటి బలం ఉంది, సైన్య శక్తి ఉంది, దానితో పాటు ఆర్థిక బలం కూడా ఉంది. అందువల్ల ఆ శక్తిని మనం ఏ తుపాకీతోటో అంతం చేయలేము. రకరకాలుగా ఈ దోపిడీ వ్యవస్థపై పోరాడి దానిని అంతం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. हमारे बहुत सारे लोग व्यवस्था परिवर्तन की बात करते हैं कि हमें व्यवस्था बदलना है, हमारी व्यवस्था बदलना है, ये गलत है, शोषणकारी है, लेकिन विकल्प कोई नहीं दे रहा है. जब आप किसी व्यवस्था के खिलाफ बात करते हैं, व्यवस्था परिवर्तन की बात करते हैं, तो आपका दायित्व बनता है कि समान व्यवस्था आप बताए, खड़ी करें. మన దగ్గర ఎంతోమంది నాయకులు పెద్దలు కూడా ఈ వ్యవస్థ పరివర్తన, ఈ వ్యవస్థలో మార్పుని గురించి ఎంతో గట్టిగా ఉద్ఘాటిస్తూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వారెవరూ కూడా ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరే ఉత్తమమైనటువంటి వ్యవస్థని మనము అమలులోకి తేవాలి అన్నది చెప్పరు. మనకు ప్రస్తుతం అమలులో బహుళ ప్రచారంలో ఉన్నటువంటి వ్యవస్థకు సమాంతరంగా మరో సరి అయినటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థను కల్పించగలిగినప్పుడే ఈ వ్యవస్థలో మార్పు అనేది సాధ్యమవుతుంది. और इतिहास साक्षी है, इतिहास साक्षी है, सत्ता कभी भी व्यवस्था परिवर्तन का साधन नहीं बनी. इतिहास साक्षी. ఇక అధికారం అనేది ఎప్పుడూ కూడా వ్యవస్థలో మార్పుకు సాధనము కాలేదు, ఉపకరణము కాలేదు అన్న వాస్తవానికి చరిత్రయే సాక్ష్యం. सत्ता व्यवस्था में तात्कालिक बदलाव ला सकती है, जैसे सती प्रथा बंद किया, देशी गाय को बढ़ावा दिया, लेकिन व्यवस्था परिवर्तन नहीं कर सकती. ఈ ప్రభుత్వం లేదా అధికారం వ్యవస్థలో తాత్కాలికమైనటువంటి చిన్న మార్పులను తీసుకురాగలదు. సతీ సహగమనాన్ని నిరోధించడం, లేదు దేశవాళీ ఆవులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న మార్పులనైతే తీసుకురాగలదు. కానీ సమూలముగా వ్యవస్థను మార్చడం అన్నది అధికారం చేయలేని పని. व्यवस्था परिवर्तन की पहली कोशिश हिंदुस्तान के इतिहास में योगेश्वर श्री कृष्ण ने की थी, लेकिन सत्ता के बल पर की थी. अंत आपको मालूम है, व्यवस्था परिवर्तन नहीं हुआ, व्यवस्था और बलवान हुई. ఈ వ్యవస్థను సమూలంగా మార్చడానికి మన దేశంలో జరిగినటువంటి ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. అటువంటి ప్రయత్నాల వల్ల ఆ దోపిడీ వ్యవస్థే మరింత బలోపేతమైంది తప్పితే అది సమూలంగా మార్పును తీసుకురాలేకపోయింది. व्यवस्था परिवर्तन की कोशिश उसके बाद कार्ल मार्क्स ने की. उनको लगा कि सत्ता के माध्यम से व्यवस्था परिवर्तन होगा, लेकिन हम देख रहे हैं आज कहीं भी कार्ल मार्क्स अपने मॉडल के रूप में खड़ा नहीं है. అలాగే తరువాత కాలంలో ఈ వ్యవస్థ పరివర్తన కోసం
కార్ల్ మార్క్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల ద్వారా అధికారంలో మార్పు ద్వారా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించడం జరిగింది. అది కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేకపోయింది అన్న వాస్తవాన్ని. आज पूरी दुनिया में कई भी साम्यवादी मॉडल नहीं है. आज हम देख रहे हैं कि कार्ल मार्क्स पराभूत हुए हैं उनके ही शिष्यों के माध्यम से. కాబట్టి ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ సామ్యవాదం సిద్ధాంతం కార్ల్ మార్క్స్ ప్రతిపాదించినది దానికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి నమూనా ఎక్కడో కూడా మన ఏ దేశంలోని అధికారంలోనూ కనపడదు. ఆ కార్ల్ మార్క్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం తన అనుయాయుల చేతనే పూర్తిగా వెనుకకు మరల్చబడింది. कार्ल मार्क्स के बाद व्यवस्था परिवर्तन की कोशिश महात्मा गांधी जी ने की, लेकिन उन्होंने भी वही गलती किया कि नेहरू के माध्यम से सत्ता हस्तगत करके सत्ता के माध्यम से हम परिवर्तन करेंगे. ये नहीं हुआ. गांधी जी को हटाया गया. आज गांधी जी मॉडल के रूप में कहीं भी हिंदुस्तान में खड़े नहीं है. ఆ తరువాతి కాలంలో అధికారంలో మార్పు ద్వారా వ్యవస్థలో సమూల పరివర్తన తీసుకురావడం అనే ప్రయత్నం మహాత్మా గాంధీ ద్వారా జరిగింది. మహాత్మా గాంధీ నెహ్రూ గారి ద్వారా అధికారంలో ఉండి మన వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే మహాత్మా గాంధీ ఎటువంటి పరివర్తననైతే ఆశించారో అటువంటిది ప్రస్తుతం మనకెక్కడా కూడా కనిపించడం లేదు. और व्यवस्था परिवर्तन की आखिरी कोशिश जयप्रकाश नारायण जी ने की. उन्होंने वही गलती किया कि सत्ता के माध्यम से व्यवस्था परिवर्तन की कोशिश की. आपको मालूम है, इतिहास है, जनता पार्टी आई और व्यवस्था और बलवान हुई. అలాగే ఆ తరువాతి కాలంలో జయప్రకాష్ నారాయణ్ కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మాత్రమే మనం వ్యవస్థలో మార్పును తీసుకురాగలం అన్నటువంటి అభిప్రాయంతో పోరాటాన్ని సాగించడం జరిగింది. అయితే మనం ప్రత్యక్షంగా చూసాం, జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి తర్వాత కూడా జనతా పార్టీ రూపంలో తిరిగి అదే అధికారం, అదే వ్యవస్థ బలోపేతమైంది తప్ప సమూలమైనటువంటి మార్పు మాత్రం జరగలేదు. सो अगर व्यवस्था परिवर्तन करना है तो अहिंसक रीति से हम कर सकते हैं. కాబట్టి వ్యవస్థలో సమూలమైనటువంటి పరివర్తన తీసుకురావాలంటే మనము పూర్తి అహింసాయుత మార్గంలో మనం ఆ పని చేయగలుగుతాం. बगैर किसी सत्ता का सहयोग लिए हम कर सकते हैं. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహకారాన్ని ఆశించకుండా మనం వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పును తీసుకురాగలుగుతాం. और ये जो हमारा आंदोलन चल रहा है, जन आंदोलन, शून्य लागत आध्यात्मिक खेती का, 0 बजट स्पिरिचुअल फार्मिंग का, यही कोशिश कर रहे हैं कि जो बीज खत्म हो जा रहे उसको बचाए, बढ़ाए. और जैसे आज विजयराम जी आपको दान दे रहे हैं, दान दे, देशी गाय को बचाए, बढ़ाए और लोगों को उपलब्ध करे. ये आंदोलन किसी के खिलाफ नहीं है, चाहे वो किसी भी राजनीतिक दल का हो या धर्म का हो, जाति का हो, क्योंकि सारों की समस्या एक ही है. अगर सारे लोगों की समस्या एक है तो अलग अलग गुटों में विभाजित होकर कैसे लड़ सकते हैं. इसके लिए ये जन आंदोलन जो खो गया है उसको पुनः स्थापित करने के लिए कोशिश कर रहा है. और विजयराम की आज की कोशिश बहुत ही सराहनीय है, अतुलनीय है. ఇలా మనము ప్రభుత్వ సహకారం లేకుండా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడంలో భాగంగానే మన పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్,
జీరో బడ్జెట్ స్పిరిచువల్ ఫార్మింగ్, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనేటువంటి జనోద్యమం ద్వారా మనము మనంతట మనంగా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకువచ్చి మన సంస్కృతి సభ్యతల మూల కేంద్రాలైనటువంటి మన విత్తనాలని, దేశవాళీ విత్తనాలను సంరక్షించుకుంటున్నాం. అలాగే మన దేశీ ఆవును సంరక్షించుకుంటున్నాం. ఈ ఉద్యమం ద్వారా మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ రాజకీయ పార్టీకో, మరో సంస్థకో, మరో సంప్రదాయానికో, కులానికో, మతానికో వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి జనోద్యమం కాదిది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, కులానికి చెందిన వారైనా, సంస్థకు చెందిన వారైనా కోరుకునేది ఒక చక్కటి జీవనశైలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితం, ఒక కలుష్యరహితమైనటువంటి పర్యావరణమే. కాబట్టి అందరూ ఆశించేది అదే అయినప్పుడు పోరాడేటువంటిదంటూ ఏమీ లేదు. मैं जो बोल रहा हूँ, अगर मैं आपको सवाल पूछूं कि कौन बोल रहे हैं तो आप बोलेंगे सुभाष पालेकर. गलत है, गलत. मैं जो बोल रहा हूँ वो सुभाष पालेकर नहीं है, कोई और है. మిత్రులారా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సుభాష్ పాలేకర్ అని సమాధానం చెబుతారు. కానీ అది తప్పు. ఇప్పుడు మాట్లాడుతున్నది సుభాష్ పాలేకర్ కాదు, మరొకరు. मेरा जन्म हुआ 12वें दिन मेरा नाम रखा सुभाष. उसके 11 दिन में कौन था? सुभाष नहीं था. इसका मतलब मैं सुभाष पालेकर नहीं हूँ, मैं कुछ और हूँ. నేను పుట్టిన 12వ రోజులో నాకు సుభాష్ పాలేకర్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఆ 11 రోజులు నేనెవరిని? సుభాష్ పాలేకర్నైతే కాదు. కాబట్టి నేను సుభాష్ పాలేకర్ని కాదు, మరెవరు? साथियों, ये देह और मैं एक नहीं हूं. देह अलग है, मैं अलग हूं. ये मेरे बाल, ये मेरी आंखें, ये मेरा नाक, ये मेरे कान, ये मेरा मुंह, मेरे हाथ, मेरी छाती, मेरा पेट, मेरा पाँव, ये शरीर मेरा 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 मेरा. इसका मतलब है मेरा मेरा कहने वाला कोई तो भी अलग है और शरीर अलग है. మిత్రులారా, ఈ శరీరం వేరు, నేను వేరు. నేను ఈ శరీరాన్ని కాదు. ఈ వెంట్రుకలు నావి, ఈ కళ్ళు నావి, ఈ చెవులు నావి, ఈ చేతులు నావి, ఈ కాళ్ళు నావి. అలాగే ఈ శరీరం కూడా నాది. ఇలా అంటున్నప్పుడు ఇలా నాది 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 అంటున్నటువంటి ఆ నేను మరెవరు? తనకు సంబంధించినవి ఇవి తప్పితే తానే ఇవి కాదు. और ये भारतीय दर्शन में इसको नाम दिया है आत्मा. जो अंदर मैं बोल रहा हूं, मैं शरीर नहीं हूं, मैं आत्मा हूं. इसका मतलब है आत्मा अलग है और शरीर अलग है. शरीर पंचमहाभूतों का पुतला है, नष्ट होने वाला है, विनाशी है. मैं अविनाशी हूँ, केवल शरीर बदलता हूँ, कपड़े बदलता हूँ, लेकिन मैं वही हूँ. निरंतर चल रहा हूँ, निरंतर चल रहा हूँ. न जाने कितने करोड़ साल से मुझे मालूम नहीं, लेकिन चल रहा हूँ. భారతీయ దార్శనికతలో దానికి పెట్టిన పేరే ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. ఈ శరీరం పంచభూతాల నుంచి తయారైనటువంటి ఒక బొమ్మ. ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇలా కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న వస్త్రాల్ని ధరించి విడిచినట్లుగా ఈ ఆత్మ శరీరాల్ని ధరించి విడుస్తూ ఉంటుంది తప్పితే ఈ ఆత్మ అవినాశి, శరీరము వినాశశీలమైంది. मेरे मृत्यु के बाद मेरा शरीर जलेगा, जलाया जाएगा. शरीर में जो पंचमहाभूत है, पृथ्वी, आप, तेज, वायु और आकाश, जहाँ से आए थे वहाँ लौट जाएंगे, क्योंकि प्रकृति का विधान है. जहाँ से आया वहाँ लौटना ही है. मानसून से पानी ले आता, मेघों से मेघे तरफ चला जाएगा.
शरीर में जो पानी है उसका बाष्प बनेगा, ऊपर चला जाएगा। तेज माने सौर ऊर्जा या ऊर्जा शक्ति जो मुझे सूरज ने दी थी, सूरज की तरफ चली जाएगी ज्वाला के माध्यम से। कॉस्मिक एनर्जी ब्रह्मांड ऊर्जा ब्रह्मांड की तरफ जाएगी ज्वाला के माध्यम से। वायु जो मैंने प्राण लिया था वो हवा में चला जाएगा जलने के बाद। और पृथ्वी तत्व यानी जो भूमि से लिया था वो मेरी राख रक्षा जो वहां बचेगी। जहां से आया वहां चला गया। अगर मैं जल गया तो मैं कहां गया? इसका मतलब है शरीर जल गया, नष्ट हुआ, लेकिन मैं बाकी हूं। मैं मेरी किताबों में हूं, मेरी डीवीडी में हूं, मेरे मॉडल में हूं, मेरे आपके अंतरंग में मैं हूं। मुझे कैसे नष्ट कर सकते हो? ఈ శరీరం ఆయుష్ తీరిన తరువాత దహనం చేయబడుతుంది. పంచభూతాల నుంచి తయారైనటువంటి ఈ శరీరం తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది. పృథివ్య తేజో వాయు ఆకాశాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. నా శరీరంలోని ఈ నీరు, ఏ నీటినైతే ఋతుపవనాల నుంచి ఈ శరీరం వచ్చినటువంటి నీటిని ఈ శరీరం గ్రహించిందో అది తిరిగి ఆవిరి రూపంలో అదే ఋతుపవనాల్లోకి చేరిపోతుంది. ఈ శరీరంలో ప్రాణశక్తిగా నిలిపినటువంటి గాలి తిరిగి పంచభూతాల్లోని గాలిలో కలిసిపోతుంది. సౌరశక్తి ద్వారా అగ్నిశక్తిగా తేజస్సుగా ఈ శరీరంలో వెలిగినటువంటి వేడిమి అగ్ని అంతా కూడా తిరిగి అగ్ని జ్వాలల రూపంలో ఆ సౌరశక్తిలో కలిసిపోతుంది. అలాగే నాలోని బ్రహ్మాండ శక్తి ఆకాశతత్వం కూడా ఆ అగ్నిజ్వాలల రూపంలో బ్రహ్మాండంలో కలిసిపోతుంది. ఇక ఈ భూమి నుంచి గ్రహించినటువంటి ఆ భూమితత్వం పృథ్వీతత్వం మాత్రం పిడికెడు బూడిదగా మిగిలిపోతుంది. మరి ఈ శరీరం పంచభూతాల నుంచి తయారైనది ఈ పంచభూతాలలో కలిసిపోయినప్పుడు మరి నేనెక్కడ ఉన్నాను, నేనెక్కడికి వెళ్ళినట్లు? అప్పుడు నేను అప్పటికీ ఉంటాను, నా పుస్తకాల రూపంలో ఉంటాను, నా డివిడీల రూపంలో ఉంటాను. నేను ప్రతిపాదించినటువంటి ఈ వ్యవసాయ విధానాన్ని అనుసరించి పండించి ఈ నిలబెట్టినటువంటి ఆ వ్యవసాయ నమూనాల రూపంలో నేను ఉంటాను. మీ అందరిలోని ఈ వ్యవసాయ విధానానికి సంబంధించిన భావాల రూపంలో నేను ఉంటాను. आत्मा माने विचारधारा, फिलॉसफी। दुनिया में ऐसी कोई बंदूक पैदा नहीं हुई है, न तलवार पैदा हुई है, न अस्त्र पैदा हुई है जो विचारधारा को नष्ट करेगी। तो हिंसा के माध्यम से विचारधारा को दबाने की कोशिश गलत है, गलत। ఆత్మ అంటే అదొక భావం, అదొక దార్శనికత. ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక దార్శనికతను అంతం చేయగలిగినటువంటి తుపాకులు కానీ ఆయుధాలు కానీ పుట్టలేదు. కాబట్టి ఏ ఆయుధాలు ఈ దార్శనికతను అంతం చేయలేవు, ఈ సిద్ధాంతాన్ని అంతం చేయలేవు. ये आत्मा अलग है, शरीर अलग है। ये पेड़ पौधे का आत्मा कौन सा है? पेड़ पौधे का आत्मा है उसका बीज, उसका बीज। ఈ ఆత్మ వేరు, శరీరం వేరు. మరి ఈ మొక్కలు చెట్ల విషయం, ఈ మొక్కలు చెట్ల ఆత్మయే వాటి విత్తనాలు. जैसे आत्मा अविनाशी है, अमर है, कार्ल मार्क्स चले गए, विचारधारा बाकी है। महात्मा गांधी चले गए, विचारधारा बाकी है। योगेश्वर श्री कृष्ण चले गए, विचारधारा बाकी है। उसी तरह ये बीज अगर आत्मा है, अविनाशी है। बीज विनाशी नहीं है, उसका हम अस्तित्व मिटा नहीं सकते। कैसे? 2 मिनट इसके बारे में बात करेंगे।
ఈ ఆత్మకు నాశనం లేదు, ఇది అవినాశి అమరమైనది, శరీరం మాత్రమే నశిస్తుంది. కార్ల్ మార్క్స్ అంతమై ఉండవచ్చు, తన సిద్ధాంతం మాత్రం జీవించి ఉంటుంది. మహాత్మా గాంధీ అంతమై ఉండవచ్చు, కానీ ఆయన బోధలు మాత్రం జీవించే ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడి శరీరం ప్రస్తుతం ఉండకపోవచ్చు, కానీ తన బోధ మాత్రం సజీవంగా ఉండే ఉంటుంది. అదేవిధంగా ఈ విత్తనాలు కూడా, ఈ వృక్షాలు మొక్కలకు ఆత్మ అయినటువంటి విత్తనాలు కూడా ఇవి అంతం కాకుండా నిలిచి ఉంటాయి. ఆ క్రమాన్ని ఒకసారి చూద్దాం. दो ही सिद्धांत है प्रकृति में, क्रम विकास, क्रम संकोच, क्रम विकास और क्रम संकोच. ప్రకృతిలో రెండే సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి క్రమ వికాసము, రెండవది క్రమమైనటువంటి ఒక సంకోచము. बीज भूमि में डाला, क्रम विकास, क्रम संकोच. విత్తనాన్ని భూమిలో వేయడంతో అది క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అది క్రమ వికాసము, క్రమ ప్రగతి. बीज भूमि में डाला, अंकुरित हुआ, पौधा बढ़ने लगा, क्रम विकास. क्रम विकास कब तक? फूलों की स्थिति तक. जब पेड़ पौधों को फूल लगेंगे, फ्लावरिंग स्टेज, क्रम विकास बंद हुआ और वो फूलों में से वही बीज बाहर निकला जो भूमि में डाला था. 1 ग्राम भी कम ज्यादा नहीं, जो भूमि में डाला था वही फूलों से बाहर निकला. ఒక విత్తనాన్ని నేలలో పాతిపెట్టినప్పుడు అది మొలకెత్తుతుంది, క్రమంగా ఎదుగుతుంది, అలాగే పూత పూస్తుంది, పుష్పిస్తుంది. ఈ దశ అంతా క్రమమైనటువంటి ప్రగతి, క్రమ వికాసము. ఆ పువ్వులలో ఏ విత్తనాన్నైతే మనము నేలలో పాతిపెట్టామో అదే విత్తనము ఆ పువ్వుల ద్వారా బయటికి వస్తుంది. దానిలో ఏ విధమైనటువంటి ఎక్కువ తక్కువలు ఉండవు. आप बोलेंगे भूमि में बीज तो डाल दिया, नष्ट होगा. अगर बीज भूमि में डालने के बाद नष्ट हुआ तो फूलों में से बाहर कैसे निकला? इसका मतलब है बीज जड़ों में घुस गया, जड़ों से डालियों में घुस गया, डालियों में से फूलों में आ गया और फूलों से बाहर निकला. అంటే మనం నాటినటువంటి విత్తనం నశించిపోయింది కదా, మరి అది బయటికి ఎలా వచ్చింది అని మనం ప్రశ్నించవచ్చు. దీని అర్థం మనం నాటిన విత్తనం వేర్ల ద్వారా, కాండం ద్వారా, కొమ్మల ద్వారా, రెమ్మల ద్వారా ఆ పువ్వులలోకి అదే విత్తనం వచ్చి చేరింది. और सारा वृक्ष उस बीज में समट गया, सारा वृक्ष उस बीज में समट गया. अगर आप नीम का बीज लगाते तो आम का पेड़ नहीं होता, नीम का ही निकलता है. कहाँ से आ गया? उसमें था क्रम संकोच, क्रम विकास और क्रम संकोच. అలాగే ఆ మొత్తం వృక్షానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఆ బీజంలోకి చేరిపోయాయి. ఇదే క్రమ సంకోచం. ఒక వేప విత్తనాన్ని నాటితే మామిడి మొక్క రాదు. కారణం, ఆ విత్తనంలో, పువ్వుల ద్వారా వ్యక్తమైనటువంటి ఆ విత్తనంలో ఆ వృక్షానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో నిగూఢమై నిహితమై ఉన్నాయి. ఇదే క్రమ సంకోచం. पौधा पंचमहाभूत है, शरीर है, बीज आत्मा है. पौधा पको हुआ, आयु समाप्त हुई, पत्ते गिर गए, बारिश में विघटित हो गए, नष्ट हुए. शरीर गिर गया, बारिश में विघटित हो गया, नष्ट हुआ. जहां से पंचमहाभूत आए थे, पृथ्वी आप तेज वायु आकाश, वहां चले गए. लेकिन बीज गिरा, नष्ट नहीं हुआ, जड़ों में घुसा, पौधों में गया,
फूलों में आया, नीचे गिरा और गुस्सा, ये लगातार चक्र चल रहा है। जन्म भी नहीं, मृत्यु भी नहीं, बीज अमर है क्योंकि वो आत्मा है। न जाने करोड़ों साल से चल रहा है। ఈ వృక్షం శరీరమైతే దాని విత్తనం ఆత్మ. మొక్క ఎదుగుతుంది, పరిపక్వ దశ పూర్తయిన తరువాత దాని ఆకులు రాలిపోతాయి. అవి క్రమంగా వర్షపు నీటిలో తడిచి అలాగే నేలలో కలిసిపోతాయి. అలాగే ఆయుష్ తీరిన తరువాత ఆ మొక్క లేదా చెట్టు నేల రాలిపోతుంది. పంచభూతాల నుంచి గ్రహించబడినటువంటి ఆ శరీరం అంతా కూడా తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది. కానీ ఆ విత్తనం మాత్రం నేలలో పడిన తరువాత తిరిగి వేర్ల ద్వారా, కాండం ద్వారా, కొమ్మల ద్వారా, రెమ్మల ద్వారా ఆ పువ్వులలో నుంచి మరలా అదే సూక్ష్మశక్తితో వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకనే ఈ మొక్కకు అంతం ఉంటుంది కానీ విత్తనానికి పుట్టుక అంతం ఉండదు. మొక్కకు మాత్రమే పుట్టుక అంతము ఉంటుంది. అందుకే మొక్క శరీరమైతే ఆ మొక్కకు విత్తనమే ఆత్మ. साथियों, ईश्वर ने हमारे हाथ में देशी बीज दिया है। अद्भुत दान है, अद्भुत देह है, अद्भुत देन है ईश्वर की, अद्भुत। उस देशी बीज को नष्ट करने का षड्यंत्र कृषि वैज्ञानिकों ने किया और वो है संकर बीज और जनुक रूपांतरित जेनेटिकली मॉडिफाइड बीज बीटी कॉटन. మిత్రులారా, భగవంతుడు మన చేతికి దేశీ విత్తనాలను ఇచ్చాడు. అదొక అద్భుతమైన ప్రసాదం. అది భగవంతుడి అనుగ్రహం. దానిని అంతం చేయడానికి వ్యవసాయ విజ్ఞాన శాస్త్రం పేరుతో సంకర విత్తనాలను, జన్యు పరివర్తన చెందించిన విత్తనాలను మనకు అందిస్తూ ఉన్నారు. कृषि वैज्ञानिक झूठ बोलते, गलत बोलते, गुमराह कर रहे हैं कि संकर बीज और बीटी कपास ज़्यादा उत्पादन देने वाले हैं. गलत गुमराह कर रहे देश को ये लोग, कृषि वैज्ञानिक. ఈ వ్యవసాయ విజ్ఞానం పేరుతో ఈ సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడినిచ్చేవి అన్న ప్రచారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అబద్ధం. అది పూర్తిగా మనల్ని తప్పుత్రోవ పట్టించేది, మనల్ని భ్రమింపజేసేది. सत्य यह है कि कोई भी संकर बीज और बीटी कपास अधिक उत्पादन देने वाला नहीं है. ये सत्य को स्वीकारो. వాస్తవం ఏమిటంటే ఏ సంకర విత్తనము కానీ ఈ బీటీ పత్తి వంటివి ఏవి కూడా ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగేవి కావు. ఇది వాస్తవం. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. इस पर मैंने प्रयोग किए हैं. 1 एकड़ में देशी बीज लगाया कपास का, दूसरे 1 एकड़ में संकर बीज लगाया कपास का, तीसरे एकड़ में बीटी कपास लगाया. ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా ప్రయోగాలు చేసి పరిశీలించడం జరిగింది. 1 ఎకరంలో పత్తి దేశీ విత్తనాలు నాటడం జరిగింది. మరో ఎకరంలో పత్తి సంకర విత్తనాలను, ఇంకొక ఎకరంలో ఈ బీటీ పత్తి విత్తనాలను నాటి చూడడం జరిగింది. कुछ भी नहीं डाला, गोबर का खाद भी नहीं डाला, रासायनिक खाद भी नहीं डाला, कंपोस्ट में कुछ भी नहीं डाला. बीज बोया, खरपतवार निकाला और फसल काटी. मालूम पड़ा कि देशी बीज का उत्पादन 7 क्विंटल प्रति एकड़ और संकर बीज और बीटी का कपास का उत्पादन 3 क्विंटल. అయితే ఇలా 3 ఎకరాల్లో 3 వేరువేరు విధాలుగా నాటిన తరువాత నేను వాటికి ఏ విధమైనటువంటి పేడ ఎరువుని వేయలేదు 3 చోట్ల కూడా. అలాగే రసాయన ఎరువులని వేయలేదు. అలాగే కంపోస్ట్, వెర్మి కంపోస్ట్ ఇటువంటిది ఏది వేయలేదు. కేవలం సాగునీటిని అందించి కలుపు మొక్కల్ని ఏరివేయడం జరిగింది. 3 పొలాలు ఇదే విధంగా
పండించిన తర్వాత దిగుబడిని చూస్తే దేశీ విత్తనాలు ఎకరానికి 7 క్వింటాళ్ళు ఇస్తే ఈ సంకర విత్తనాలు మరియు బీటీ విత్తనాలు ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. यही प्रयोग पैडी पर किए, धान पर किए, बात पर किए. इस सह्याद्री जो हाइब्रिड वैरायटी है पैडी की, धान की, वहाँ 1 एकड़ लगाया, देशी चिन्नौर लगाया और 1 एकड़ में हमने जो हमारी सुधारित उन्नत बीज था वो लगाया. कुछ भी नहीं दिया, कोई खाद नहीं, कोई छिड़काव नहीं, कुछ भी नहीं, केवल खरपतवार निकाला. मालूम पड़ा कि देशी बीजों ने संकर बीजों से भी ज़्यादा उत्पादन दिया. అలాగే ఇదే ప్రయోగాల్ని వరి విషయంలో కూడా చేయడం జరిగింది. 1 ఎకరంలో ఈ సహ్యాద్రి సంకర విత్తనము, అలాగే ఇంకొక ఎకరంలో ఈ మెరుగుపరిచినటువంటి రకము, మరో ఎకరంలో దేశీ విత్తనం చిన్నూర్ ఇలా వేసి చూడడం జరిగింది. దీనిలో కూడా ఈ ప్రయోగానికి ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. దేశీ విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. ఏ విధమైనటువంటి ఎరువులు కానీ కంపోస్ట్, వెర్మి కంపోస్ట్ కానీ ఏమీ చేయకుండా పండించినప్పుడు. अगर एक कृषि वैज्ञानिक दावा करते हैं कि संकर बीज अधिक उत्पादन देने वाले होते हैं, देना चाहिए, नहीं दिया, कम क्यों दिया? इसका मतलब है ये लोग गुमराह कर रहे हैं, झूठ बोल रहे हैं और किसानों को गुमराह कर रहे हैं. వ్యవసాయ విజ్ఞానం చెబుతున్నట్లుగా నిజంగానే సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడినిచ్చేవే అయితే ఇలా ఏ విధమైనటువంటి ఎరువులు ఏమీ వేయనప్పుడు కూడా అవి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగి ఉండాలి. కానీ అలా ఇవ్వడం లేదు అంటే ఇలా సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడినిచ్చేవి అన్న వాదన తప్పు అని మనకు అర్థమవుతూ ఉంది. అది మనల్ని తప్పుద్రోవ పట్టించేదని తెలుస్తూ ఉంది. दूसरा एक प्रयोग किया, ये संकर बीज लगाया बीटी कपास, दूसरा हाइब्रिड बीज लगाया कपास का और देशी बीज लगाया, और धान का भी उसी तरह कंपेयर स्टडी किया. संकर बीज और देशी बीज दोनों को रासायनिक खाद डाला, दोनों को डाला. रासायनिक खाद डालने के बाद चमत्कार हुआ. रासायनिक खाद डालने के बाद संकर बीजों ने बीटी कपास ने देशी से ज्यादा उत्पादन दिया. जब नहीं डाला तो कम दिया. इसका मतलब है ये अधिक उत्पादन ये रासायनिक खाद का परिणाम है, उसकी आनुवंशिकता नहीं है. ये लोग गुमराह कर रहे हैं, देश को बर्बाद कर रहे हैं, बोल रहे हैं कि संकर बीज अधिक उत्पादन देने वाले होते हैं. गलत है, झूठ है, बिल्कुल गलत है. అలాగే మరో ప్రయోగం చేసి చూడటం జరిగింది. ఇదే విధంగా ఈ బీటీ పత్తిని, సంకర పత్తిని, అలాగే దేశీ పత్తిని, అలాగే సంకర వరి, దేశవాళీ వరి ఇలా వేరువేరుగా పండిస్తూ ఈసారి 2 చోట్ల కూడా రసాయన ఎరువులను వేయడం జరిగింది. రసాయన ఎరువులను వేసినప్పుడు అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి ఫలితాలు వచ్చాయి. రసాయన ఎరువులు వేసిన తరువాత మన దేశీ విత్తనాల కంటే కూడా సంకర విత్తనాలు అలాగే బీటీ పత్తి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగాయి. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ఎక్కువ దిగుబడిని ఇవ్వడం అనేటువంటిది ఆ విత్తనాలలో అంతర్గతంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి సహజమైనటువంటి లక్షణం కాదు. ఆ విత్తనాలు, సంకర విత్తనాలు, ఈ బీటీ పత్తి వంటివి ఎరువుల వాడకానికి అధికంగా స్పందిస్తున్నాయే తప్ప వాటిలో అధికమైనటువంటి దిగుబడినిచ్చే సామర్థ్యం సహజంగా లేదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ये कृषि वैज्ञानिक दावा कर रहे थे कि बीटी कपास टर्मिनेटेड है, नपुंसक है, इसलिए आपको हर साल बीज लेना ही पड़ेगा. अगर वो बीज लगाते तो बोंडी आएगी नहीं, अगर बोंडी आई तो उसमें बीज पकेगा ही नहीं. అలాగే ఈ వ్యవసాయ విజ్ఞానంలో మరో విషయం చెబుతూ ఉంటారు. ఈ బీటీ పత్తి అనేటువంటిది ఒకసారి మాత్రమే పండించడానికి ఉపయోగపడుతుంది. దాని విత్తనాలను మళ్ళీ మనం వాడడానికి అవకాశం లేదు. ఒకవేళ దానిలో వచ్చినటువంటి విత్తనాలను మళ్ళీ మీరు వాడినట్లయితే ఆ కాయలు కాయవు, కాచినా కూడా ఆ పత్తి రాదు అని వాళ్ళు చెబుతూ ఉంటారు.
मुझे आशंका थी कि कुछ लोग गलत बोल रहे हैं, सही बोल नहीं सकते, अभी तक नहीं बोले तब क्या बोलेंगे, इसलिए मैंने प्रयोग किए। वर्धा जिले में, विदर्भ में, समुद्रपुर तालुका में और अमरावती जिले में हमने क्या किया, ये बीटी कपास की थैली खरीद कर लाई, 1 एकड़ में डाली, और रासायनिक खाद डाला उसको, रासायनिक सब छिड़काव रासायनिक। दूसरी ओर एक बीटी कपास का बीज लाया और 0 बजट में लगाया, घन जीवामृत और सारा वही हमारा तरीका। तीसरे प्लॉट में क्या किया, वो बीटी कपास का बीज निकाला, कपास से बीज निकाला, सेकंड जनरेशन, वो लगाया 0 बजट की दिन। और चमत्कार हुआ, मेरे साथ 1000 लोग थे देखने के लिए वो मॉडल, और आईसीआर के साइंटिस्ट भी थे। उन्होंने देखा कि बीटी कपास जो रासायनिक कृषि में लिया था उसका 3 क्विंटल 1 एकड़ में मिला, क्योंकि वो जो पिंक बोलर में उसने उसको खाद डाला। 0 बजट का उत्पादन बीटी कपास का जो खरीद कर लाया था, बीज डाला था, वहाँ लगभग 10 क्विंटल मिला, खर्चा कुछ भी नहीं। और जो बीटी सेकंड जनरेशन था, जो कपास से बीज निकाला था, सेकंड जनरेशन F2 वो लगाया था, वो 11 क्विंटल मिला, 11 क्विंटल। ఇదే బీటీ పత్తిని మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి పండించడం జరిగింది. దానికి పక్కన మరొక ఎకరంలో ఇలా పండినటువంటి పత్తి నుంచి తీసినటువంటి రెండవ తరం బీటీ విత్తనం सिद्ध हुआ कि बीटी कपास खरीदने की कोई आवश्यकता नहीं, सिद्ध हुआ। కాబట్టి దీన్ని బట్టి ఈ బీటీ పత్తి విత్తనాలను కొనవలసిన అవసరం లేదు అన్న విషయం స్పష్టంగా నిరూపించబడింది. दूसरी बात, जहां बीटी कपास लिया था F1 और F2 0 बजट में, और रासायनिक में बीटी लिया था, रासायनिक का बीटी पूरा पिंक बोलवर्म ने और व्हाइट फ्लाई ने खा डाला, कुछ भी नहीं बचा। चमत्कार हुआ, 0 बजट खेती में एक भी बोंडी पिंक बोलवर्म में नहीं थी, एक भी नहीं था पिंक बोलवर्म, और व्हाइट फ्लाई नहीं था। ये 1000 लोगों ने देखा। ఇక్కడ మరొక అద్భుతం జరిగింది. అదేమిటంటే, మనం ఇలా రసాయన వ్యవసాయంలో పండించినటువంటి ఈ బీటీ పత్తిని మాత్రమే ఈ గులాబీ రంగు పురుగు, తెల్లదోమ, పింక్ బోల్వర్మ్, వైట్ ఫ్లై ఇవి ఆశించి పూర్తిగా పంట నాశనం కావడం జరిగింది. ఏదైతే మనం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో మొదటి తరము బీటీ పత్తి, రెండవ తరము బీటీ పత్తి మనం పండించామో, ఈ మొత్తం పొలంలో, వ్యవసాయ క్షేత్రంలో ఒక్కటి కూడా ఈ గులాబీ పురుగు కానీ అలాగే తెల్లదోమ కానీ ఆశించడం జరగలేదు. ఇదొక అద్భుతం. ఇది ఎంతో 1000 మంది ప్రత్యక్షంగా ఈ అద్భుతాన్ని చూడడం జరిగింది. जिन किसान के खेत में प्रयोग किए गए उसका नाम, पता और मोबाइल नंबर लिख लीजिए आप, यू कैन कॉल एनी टाइम। ఈ ప్రయోగాలు ఏ వ్యవసాయ క్షేత్రంలో జరిగాయో ఆ రైతు పేరు, చిరునామా మరియు మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడైనా पर्सन हैज टू टेक द प्रशांत काले एट पोस्ट लोथवाड़ा तालुक दरियापुर डिस्ट्रिक्ट अमरावती, विदर्भ प्रदेश। मोबाइल नंबर 9763 दूसरा है 70209 31603। मैं मानता हूं, अगेन रिपीट, 97673 9763 47735 4735
9767347735. రెండవది 70209 31603 70209 3163. साथियों, मैं मानता हूं, स्वीकार करता हूं कि रासायनिक कृषि में संकर बीज देशी बीज से ज़्यादा उत्पादन देते हैं. आई एक्सेप्ट. तो हमने सिद्ध कर दिया है कि जीरो बजट आध्यात्मिक कृषि में देशी बीज संकर से ज़्यादा उत्पादन देते हैं. वी हैव प्रूव्ड इट. मॉडल्स आर existed. Anybody can go and verify. కనుక మిత్రులారా, ఈ సంకర విత్తనాలు రసాయన వ్యవసాయంలో దేశీ విత్తనాల కంటే ఎక్కువ దిగుబడినిస్తాయి అన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. సంకర విత్తనాలు రసాయన వ్యవసాయంలో దేశీ విత్తనాల కంటే ఎక్కువ దిగుబడినిస్తాయి. కానీ దేశీ విత్తనాలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో సంకర విత్తనాల కంటే కూడా మరింత ఎక్కువ దిగుబడినిస్తాయి అనేది ప్రత్యక్షంగా ఎన్నో చోట్ల నిరూపించబడినటువంటి వాస్తవం. కాబట్టి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో మాత్రం సంకర విత్తనాల కంటే దేశీ విత్తనాలు ఎక్కువ దిగుబడినిస్తాయి. बासमती धान पैडी, इट इज द बेस्ट वैरायटी इन द वर्ल्ड, नो डाउट. इट इज एरोमेटिक. ये बासमती धान कितना भी रासायनिक खाद डाले आप, प्रति एकड़ 12 क्विंटल के ऊपर नहीं मिलता. इट इज प्रूव्ड. लेकिन हमारे मॉडल खड़े जाकर देखे, यही बासमती देहरादून बासमती जीरो बजट खेती में 18 से लेकर 24 क्विंटल 1 एकड़ में ले रहे हैं हमारे किसान. ఈ బాస్మతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సుగంధ రకం. ఇది మీరు ఎన్ని ఎరువులు వేయండి, రసాయన వ్యవసాయంలో మీకు ఎకరానికి 12 క్వింటాళ్లకు మించి దిగుబడిని సాధించలేరు. అయితే ఎన్నో ప్రాంతాల్లో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ డెహ్రాడూన్ బాసుమతి అనే రకం ప్రస్తుతం పండించబడుతూ ఉంది. అక్కడ ఎకరానికి 18 నుంచి 24 క్వింటాళ్ల దిగుబడిని ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో బాసుమతిని సాధిస్తూ ఉన్నాం. ये कृषि वैज्ञानिक कह रहे थे कि बासमती साउथ इंडिया में आ ही नहीं सकता. अच्छा, मूर्ख बना रहे हो. दक्षिण भारत में हर राज्य में हमारा बासमती है, हर राज्य में, और संकर से ज्यादा उत्पादन दे रहा है. अभी मॉडल खड़े हैं जीरो बजट खेती में. कौन कह रहा है कि बासमती दक्षिण भारत में हो नहीं सकता? ये मूर्ख बना रहे लोग. అలాగే ఈ వ్యవసాయ విజ్ఞానం చెబుతూ ఉంటారు, దక్షిణ భారతదేశంలో బాసుమతిని పండించలేము అంటూ ఉంటారు. ఇది పూర్తిగా అబద్ధం. దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో బాసుమతి పంట పండుతూ ఉంది. సంకర విత్తనాల కంటే చాలా ఎక్కువ దిగుబడిని సాధిస్తూ ఉంది. सो संकर बीज लेने की कोई आवश्यकता नहीं, बीटी कपास लेने की कोई आवश्यकता नहीं, क्योंकि ये जो संकर बीज आए, बीटी कपास आए, अपनी संस्कृति लेकर आए हैं, विनाश लेकर आए हैं. अगर रासायनिक खाद, कीटनाशक दवा, संकर बीज उत्पादन देते ही नहीं, इसका मतलब है आपको बीज भी खरीदना पड़ता है, आपको खाद भी खरीदना पड़ता है, दवा भी खरीदना पड़ता है, सब कुछ खरीदना पड़ता है, अंत में आत्महत्या करना ही पड़ता है. ये विनाश का कारण है, विनाश का कारण है. కాబట్టి మనం ఈ సంకర విత్తనాలను కొనుగోలు చేయవలసినటువంటి అవసరమే లేదు, ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ సంకర విత్తనాలనేవి మన సంస్కృతిని అంతం చేయడానికి ప్రవేశపెట్టబడినటువంటివి. పైగా మనం ప్రత్యక్షంగా గమనించాం, ఈ సంకర విత్తనాలు కేవలం రసాయన వ్యవసాయంలో మాత్రమే ఎక్కువ దిగుబడినిస్తాయి తప్పితే విడిగా ఇవ్వవు అని. కాబట్టి ఈ సంకర విత్తనాలను మనం కొనాలి, రసాయన ఎరువులను కొనాలి, క్రిమిసంహారకాలను కొనాలి. చివరికి మనకు ఆ జీవితాన్ని అంతం చేసుకునేటువంటి దుర్గతి పడుతూ ఉంది. जब आपके हाथ में देशी बीज आएगा, ये नॉर्थ कोरियन हाइड्रोजन बॉम्ब से भी ज्यादा बड़ा बॉम्ब होगा. इतनी ताकत है उसमें, इतनी ताकत. మీ చేతికి దేశవాళీ విత్తనాలు అందితే ఇవి
ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు కంటే కూడా అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. तो साथियों, जैसे विजयराम जी यहाँ देशी बीज का संकलन कर रहे हैं और आपको दान के रूप में दे रहे हैं, बेच नहीं रहे हैं, एक ज्ञान यज्ञ है, एक ज्ञान यज्ञ है। वो यज्ञ नहीं जो पर्यावरण का विनाश करता है, ये ज्ञान यज्ञ है। ये यज्ञ चलता रहेगा। इतना ही नहीं, यहाँ बहुत सारे बीज संकलन और लोगों को प्रदान करने वाले भी महानुभाव बैठे, उनके लिए भी एक ताली हो जाए। కనుక మిత్రులారా, విజయరామ్ గారు అలాగే మరింతమంది రైతులు ఎవరైతే తమ పొలాల్లో ఈ దేశీ వరి విత్తనాలను పెంపొందించి వాటిని సేకరించి ఇక్కడ మీ అందరికీ పంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానయజ్ఞం. వారిక్కడ మీకు ఆ విత్తనాలను అమ్మడం లేదు, ఈ జ్ఞాన యజ్ఞంలో భాగంగా మీకు సమర్పిస్తూ ఉన్నారు. ఇది వాతావరణాన్ని అంతం చేసేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ఇదొక అద్భుతమైన పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి విజయరామ్ గారికి అలాగే వారి సహచరులు మరింతమంది ఎవరైతే రైతులు ఈ విత్తనాలు ఇస్తున్నారో వారందరికీ అభినందనలు. विजयराम जी आपको 1 किलो बेच दे रहे हैं, 1 किलो। आपको मालूम नहीं, 1 किलो बीज बहुत होता है, बहुत होता है। क्योंकि एक बीज डालोगे तो 250 बीज मिलेंगे। एक बीज डालोगे भूमि में तो 250 बीज मिलेंगे, 500 बीज मिलेंगे। निर्मित है, सृजन है, क्रिएशन है, और ये केवल प्रकृति में है। मानव निर्माण नहीं कर सकता, मानव निर्माण नहीं कर सकता क्योंकि वो निर्माता नहीं है। మిత్రులారా, ఇక్కడ విజయరామ్ గారు మీకు ఒక్కొక్కరికి 1 కిలో విత్తనాలు ఇస్తున్నారు. 1 కిలో అంటే చాలా తక్కువ అని మీరు భావించవచ్చు, మీకు తెలియదు. అది చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. 1 కిలో విత్తనాల్లో ప్రతి ఒక్క విత్తనము ఆ నేలకు చేరితే అది 250 నుంచి 500 వరకు అటువంటి విత్తనాలని మనకు తిరిగి అందిస్తుంది. ఇదొక నిరంతరం కొనసాగే సృష్టి ప్రక్రియ. ఈ సృష్టి అనేటువంటిది ప్రకృతిలోనే జరుగుతుంది. మనిషి సృష్టి ప్రక్రియను కొనసాగించలేడు, ఎందుకంటే భగవంతుడు మనిషికి సృజించే శక్తినివ్వలేదు. సృష్టించే శక్తి కేవలం ప్రకృతికి మాత్రమే ఉంది. मानव निर्माता नहीं है। ह्यूमन इज नॉट द क्रिएटर, बिकॉज ईश्वर ने मानव को निर्मित क्षमता नहीं दी। उदाहरण देता हूं, ये विज्ञान बहुत आगे गया है, मंगल पर गया है। हो सकता है वो कृष्ण विवर जो ब्लैक होल में घुसकर अन्य ब्रह्मांड में जाएगा, हो सकता है, इतना विकसित हुआ है। लेकिन चैलेंज है, वैज्ञानिकों को चैलेंज है, धान का दाना कारखाने में पैदा करके दिखाओ, गेहूं का दाना कारखाने में पैदा करके दिखाओ, ये मूंग का उड़द का दाना कारखाने में पैदा करके दिखाओ। चैलेंज है, चैलेंज हो नहीं सकता क्योंकि मानव निर्माता नहीं है, निर्मित क्षमता हम नहीं। మానవుడికి సృష్టించే శక్తి లేదు. భగవంతుడు మానవుడికి సృష్టించే శక్తినివ్వలేదు. విజ్ఞాన శాస్త్రం ఎంతో ప్రగతిని సాధించింది. అంగారక గ్రహాన్ని చేరుకుంటున్నాడు మనిషి. వీలైతే రాబోయే కాలంలో కృష్ణబిలంలోకి చేరి మరో విశ్వంలోకి కూడా, విశ్వాంతరాలలోకి కూడా చేరగలడేమో. కానీ ఒక్క వడ్ల గింజని కానీ, బియ్యపు గింజను కానీ, ఒక్క వేరుశనగ విత్తనాన్ని కానీ, ఒక్క మినుములను కానీ ప్రయోగశాలలో తయారు చేయడం ఏ విజ్ఞాన శాస్త్రజ్ఞుడి వల్ల కూడా కాని పని. అందుకు కారణం మానవుడు సృష్టికర్త కాదు, సృష్టించే శక్తి మానవుడికి లేదు. मानव घटाता है। अगर एक आधी वस्तु निर्माण करना है, वो यंत्र में 100 किलो कच्चा माल डाल दिया, बाहर निकलने वाली वस्तु 100 किलो की नहीं होती, 98 किलो की होती है, 95 किलो की, घट है। इसका मतलब है ईश्वर ने दिया हुआ बीज नष्ट करने के लिए नहीं है, बढ़ाने के लिए है, बढ़ाने के लिए।
మానవుడికంటూ ఏమైనా సామర్థ్యం ఉంటే అది ఉన్నదానిని తగ్గించడమే. అతను ఒక యంత్రంలో ఒక 100 కిలోల విత్తనాలు కానీ ఏదన్నా ముడి పదార్థాన్ని వేస్తే బయటికి వచ్చేటువంటి ఉత్పత్తి 95 కిలోలో 90 కిలోలో ఉంటుంది తప్పితే అంతకంటే పెంచడం అతని వల్ల కాదు. అయితే ఈరోజు మన చేతికి అందిస్తున్నటువంటి ఈ విత్తనాలు మాత్రం ఆ ప్రకృతి శక్తి, సృజించే ప్రకృతి శక్తిని తోడు చేసుకుని నిరంతరం వాటి సంఖ్యను పెంపొందించవలసిన బాధ్యత మనకుంది. लेकिन केवल बीज लेकर नहीं चलेगा, क्योंकि बीज तो भूमि में डालोगे, पौधों को बढ़ाने का काम बीज नहीं करेगा, पौधों को बढ़ाने का काम देशी गाय करेगी. కాబట్టి మీరు ఆ విత్తనాలను తీసుకొని నేలలో నాటినప్పుడు వాటిని మొలకెత్తించి మొక్కలుగా ఎదిగేటట్లు చేసే పనిని చేసేది దేశవాళీ ఆవు. साथियों, एक कृषि वैज्ञानिक कहते हैं, दावा करते हैं कि पौधों को बढ़ाने के लिए जो तत्व चाहिए भूमि में कुछ भी नहीं होता, ऊपर से खाद के रूप में डालना ही पड़ता है. अच्छा, मूर्ख बना रहे हो लोगों को. ये जंगल है, ईश्वर का खेत है, भगवान का खेत है, क्योंकि मानव वहां नहीं है. वो जंगल का विशाल का पेड़, आम का, इमली का और जामुन का, अनगिनत फलों से लदा हुआ, बिना मानवीय सहायता, बिना मानवीय अस्तित्व खड़ा है. అలాగే శాస్త్రజ్ఞులు మనకు చెబుతూ ఉంటారు, ఈ నేలలో మొక్కలకు కావలసిన పోషకాలు ఏవి ఉండవు, మనము బయటి నుంచి ఆ పోషకాలను నేలకు అందించాలి అని చెబుతూ ఉంటారు. ఇది కూడా కేవలం మనల్ని మూర్ఖుల్ని చేయడమే, అది వాస్తవం కాదు. మనం చూస్తూ ఉంటాం, ఎన్నో అడవులున్నాయి, అవి దేవుడి పంటలు. అక్కడ ఎన్నో మహావృక్షాలున్నాయి, మామిడి చెట్టు కావచ్చు, నేరేడు చెట్టు కావచ్చు, చింత చెట్టు కావచ్చు, అవన్నీ కూడా లెక్కలేనన్ని పళ్ళతో అలరారుతూ ఉన్నాయి. అక్కడ మానవుడి ప్రమేయం కానీ మానవుడి సహకారం కానీ ఏమాత్రం లేకుండానే అవి అంత భారీ స్థాయిలో చక్కగా పుష్పించి ఫలిస్తున్నాయి. जंगल के किसी भी पेड़ पौधे का कोई भी पत्ता तोड़े, दुनिया के किसी भी प्रयोगशाला में परीक्षण करे, आपको नाइट्रोजन की कमी नहीं मिलेगी, फास्फेट पोटाश की कमी नहीं मिलेगी, माइक्रोन्यूट्रिएंट की कमी नहीं मिलेगी. इसका मतलब है जंगल के पौधों को नाइट्रोजन मिल गया, फॉस्फेट मिल गया, पोटाश मिल गया, सूक्ष्म खाद्य तत्व मिल गए, सब कुछ मिल गया, पानी भी मिल गया, सब कुछ मिल गया. किसने दिया? जंगल में तो हम नहीं है, किसने दिया? ईश्वर ने दिया. इसका मतलब है ईश्वर की व्यवस्था है जो स्वयं विकासी है, स्वयं पोषी है, स्वयं पूर्ण है. आपके ऊपर नहीं सौंपा, आपको मालूम था ईश्वर को कि ये 2 पाव का पानी खतरनाक है, ये मेरा आगे नहीं बढ़ाएगा. इसके लिए मानव को ये सामर्थ्य नहीं दिया, उसकी व्यवस्था ईश्वर की खुद की व्यवस्था. ఈ అడవిలో ఉన్నటువంటి ఏ చెట్టు నుంచైనా ఏ ఆకునైనా తీసుకుని ప్రపంచంలో ఏ ప్రయోగశాలలోనైనా మీరు పరిశీలించి చూస్తే ఆ చెట్టులో ఏ నత్రజని కొరత కానీ, ఫాస్ఫేట్ కొరత కానీ, పొటాష్ కొరత కానీ, అలాగే సూక్ష్మ పోషకాల కొరత కానీ కనిపించదు. అంటే దీని అర్థం ఆ మొక్కలకు, ఆ వృక్షాలకు, అడవిలో ఉన్నటువంటి వాటికి ఈ పోషకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందాయి. మరి ఎవరందించారు? మనం అక్కడికి వెళ్ళలేదు, మనం వాటిని అందించలేదు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, ఈ భగవంతుడి విశ్వంలో భగవంతుడే వాటికి అందించేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక స్వయం సమృద్ధమైనటువంటి, స్వయం పోషకమైనటువంటి, స్వయం పరిపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థ ఈ ప్రకృతిలో ఉండనే ఉంది. ఆ వ్యవస్థలో భాగంగానే ఈ మొక్కలకు కావలసినటువంటి పోషకాలన్నీ అందుతూ ఉంటాయి తప్ప మనం ఇవ్వనవసరం లేదు. जैसे महान अज्ञानी कृषि वैज्ञानिक दावा करते हैं कि भूमि में कुछ भी नहीं होता, ऊपर से डालना ही पड़ता है. जंगल के पेड़ पौधों में कमी क्यों नहीं है? अगर भूमि में कुछ भी नहीं होता तो कमी आती. देयर मे बी डिफिशिएंसी इन द प्लांट बॉडी, बट देयर इज नो डिफिशिएंसी एट ऑल. इसका मतलब है भूमि अन्नपूर्णा है, भूमि खाद्य तत्वों का महासागर है. द सॉइल इज द ओशियन ऑफ द न्यूट्रिएंट
nothing to be utilized as input in the form of the chemical fertilizer or manure. అలాగే శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు, ఈ నేలలో పోషకాలు ఉండవు, నేలకు పోషకాలను మనం అందించవలసి ఉంటుంది అని. ఇదే వాస్తవమైతే మరి అడవిలో ఉన్నటువంటి ఆ దట్టమైన అడవిలోని ప్రతి మొక్కకి చెట్టుకి కావలసినటువంటి పోషకాలు అవే నేల నుంచి అందాయి కదా. దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, నేలలో పోషకాలు ఉంటాయి, నేలలో పోషకాలు ఏ కొరత ఉండవు పోషకాలకు. నేల తల్లి ఈ అపారమైనటువంటి పోషకాలు కలిగినటువంటి మహాసముద్రం వంటిది. लेकिन साथियों, भूमि में जो भी खाद्य तत्व होते हैं, न्यूट्रिएंट होते हैं, तत्व होते हैं, जड़ों को जिस स्थिति में चाहिए उस स्थिति में नहीं होते. जड़ों को चाहिए पके हुए, भूमि में होते कच्चे, दाने के रूप में होते, रोटी के रूप में नहीं होते, या अपने अन्न के रूप में नहीं होते. అయితే మిత్రులారా, ఈ నేలలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొక్కలు అందుకునే స్థితిలో ఉండవు. అంటే పోషకాల కొరత లేదు, కానీ ఉన్న పోషకాలు మొక్కలు స్వీకరించే స్థితిలో ఉండవు. అంటే ఉదాహరణకు నేలలో ఉన్న పోషకాలు గింజల రూపంలో ఉంటే మొక్కలు తినగలిగేవి ఏ రొట్టె రూపంలోనో ఏ అన్నం రూపంలోనో అయితే నేలలో ఉన్న పోషకాలు ఆ గింజల రూపంలో ఉంటాయి తప్ప ఈ రొట్టెగాను అన్నంగాను అందవు. ईश्वर ने इस कच्चे अन्न को पकाने का कॉन्ट्रैक्ट ठेका अनंत करोड़ सूक्ष्म जीवाणु को दिया है. ఇలా నేలలో పచ్చి గింజల రూపంలో ఉన్నటువంటి పోషకాలను చక్కగా వంట చేసి ఒక రొట్టెగానో అన్నంగానో తయారు చేసి మొక్కలు గ్రహించగలిగే రీతిలో వాటిని మార్చి అందించేటువంటి బాధ్యతను భగవంతుడు కోటాను కోట్ల సూక్ష్మజీవులకు ఇచ్చాడు. और उन्हीं जीवाणु को नष्ट करने के लिए उस शोषणकारी महाव्यवस्था ने रासायनिक कृषि को भेजा और अभी जैविक कृषि को, ऑर्गेनिक फार्मिंग को भेजा. क्योंकि ऑर्गेनिक फार्मिंग में भी कैडमियम, आर्सेनिक, मर्क्यूरी, लेड जैसे खतरनाक जड़ होते हैं. वर्मी कंपोस्ट ఇలా నేలలో అప్పటికే ఉన్న పోషకాలను మొక్కలకు కావలసిన రీతిలోకి మార్చి అందించే కోటాను కోట్ల సూక్ష్మజీవులను అంతం చేయడానికే ఆ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ దోపిడీ వ్యవస్థ మన దేశంలోకి ఈ రసాయన వ్యవసాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అదే దోపిడీ వ్యవస్థ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రస్తుతం ప్రచారం చేస్తూ ఉంది. సేంద్రియ వ్యవసాయంలో కూడా ఈ నేలలో కాడ్మియం, ఆర్సెనిక్, పాదరసం, సీసం వంటి ఈ ప్రమాదకరమైనటువంటి పదార్థాలని స్వీకరించేటువంటి ప్రమాదం ఉంటుంది. अगर हमें जीवाणुओं को भूमि में डालना है तो जीवाणु नष्ट करने वाली रासायनिक कृषि को पहले बंद करना होगा और जैविक कृषि को पहले बंद करना होगा. ఇలా నేలలోనే ఉన్న సూక్ష్మజీవులను, నేలలోనే ఉన్న పోషకాలను మొక్కలకు అందించేటువంటి విధంగా, మొక్కలు అందుకునే విధంగా మార్చే ఈ కోటాను కోట్ల సూక్ష్మజీవులను తిరిగి మనము మన నేలలోకి ప్రవేశపెట్టాలి అంటే మనము ముందుగా ఈ రసాయన మరియు సేంద్రియ వ్యవసాయాలను ఆపాలి. इन जीवाणुओं का कौन सा बहुत बढ़िया कल्चर हो सकता है, जामन हो सकता है, इस पर मैंने काम किया 6 साल. हमारे हिंदुस्तान में जितनी भी गाय की नस्ल है मुख्य रूप में उनके गोबर गोमूत्र का ऑपरेशन किया, बैलों के गोबर गोमूत्र का ऑपरेशन किया, जस्टी होल्स्टीन के गोबर गोमूत्र का ऑपरेशन किया और यमदूत भैंस के गोबर गोमूत्र का ऑपरेशन किया. మరి ఈ నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంవర్ధకంగా, ఉత్తమమైనటువంటి కల్చర్గా, వాటి సంఖ్యను గణనీయంగా పెంచగలిగేటువంటి కల్చర్గా ఏ పదార్థం బాగా ఉపయోగపడుతుంది అన్న విషయమై 6 సంవత్సరాల పాటు నేను మన దేశంలో ఉన్నటువంటి ఈ దేశవాళీ ఆవుల పేడ మూత్రం పైన, అలాగే ఎద్దుల పేడ మూత్రం పైన, ఈ గేదెలు వాటి పేడ మూత్రం పైన, అలాగే జెర్సీ, హోల్స్టీన్ వాటి పేడ మూత్రాలను ఏది ఉత్తమమైనటువంటి సంవర్ధకంగా ఉపయోగపడుతుంది అన్న కోణంలో 6 సంవత్సరాల పాటు ప్రయోగాలు చేయడం జరిగింది. अंत में मालूम पड़ा कि जर्सी होल्स्टीन का गोबर और मूत्र कुछ भी काम का नहीं है, क्योंकि जर्सी होल्स्टीन गाय नहीं है, वो अलग खतरनाक प्राणी है.
చివరికి తెలిసింది ఏమిటంటే ఈ జెర్సీ హోల్స్టీన్ల పేడ కానీ మూత్రం కానీ మనకు ఈ సూక్ష్మజీవుల సంవర్ధకంగా ఏమాత్రం ఉపయోగపడదు. నిజానికి ఈ జెర్సీ హోల్స్టీన్ అనేవి ఆవులు కావు, అవి ఒక రకమైన ప్రమాదకరమైన జంతువులు. सबसे बढ़िया अगर कोई जामन मुझे दिखाई दिया वो देशी गाय का गोबर, देश वाली आऊ पेड़ा. 1 ग्राम देशी गाय के गोबर में कम से कम 300 करोड़ जीवाणु, 3000 मिलियन बेनिफिशियल इफेक्टिव माइक्रोऑर्गेनिज्म विद इन 1 ग्राम ऑफ द लोकल काउ डंग. 1 देशी गाय के ग्राम. ఇలా మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులకు అత్యుత్తమమైనటువంటి సంవర్ధకంగా నాకు కనిపించినది కేవలం దేశవాళీ ఆవు పేడ మూత్రము మాత్రమే. దేశవాళీ ఆవు పేడ 1 గ్రాములో 300 కోట్ల వరకు ఈ మొక్కలకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. इसका मतलब है कोई खाद, किसी भी जड़ का खाद्य नहीं है, खाद डालने की आवश्यकता ही नहीं है. चाहे रासायनिक खाद हो या जैविक खाद हो या वर्मी कंपोस्ट हो या आपका गोबर का खाद हो, कुछ भी डालने की आवश्यकता नहीं, क्योंकि वो जड़ का खाद्य ही नहीं है. केवल हमें भूमि में जीवाणु डालना है जो पकाएंगे, जड़ों को उपलब्ध कराएंगे, बाकी कुछ करना ही. కాబట్టి మనము ఏ విధమైనటువంటి ఎరువును వేయవలసినటువంటి అవసరం లేదు. ఎరువు అనేటువంటిది పంటకు ఏ విధమైనటువంటి ఎరువు కూడా అవసరం లేదు. రసాయన ఎరువు కావచ్చు, సేంద్రియ ఎరువు కావచ్చు, కంపోస్ట్, వెర్మి కంపోస్ట్ కావచ్చు, చివరికి పేడ ఎరువు కూడా కావచ్చు. ఈ మొక్కలకు మన పంటకు ఎరువు అనేటువంటిది అవసరమే లేదు. కావలసినదల్లా నేలలోనే అపారంగా ఉన్నటువంటి పోషకాలను మొక్కలు స్వీకరించగలిగేటువంటి రీతిలోకి మార్చి వాటిని వండి అందించగలిగేటువంటి ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యను గణనీయంగా పెంచేటువంటి సంవర్ధకమే కావాలి తప్పితే ఎరువు అనేది అవసరం లేదు. और कितना गोबर चाहिए 1 एकड़ के लिए? 1 किलो से लेकर 1000 किलो तक परीक्षण किया, तुम्हें मालूम पड़ा देशी गाय का 10 किलो गोबर 1 एकड़ के लिए महीने में एक बार काफ़ी है. एक गाय 11 किलो गोबर देती है. इसका मतलब है एक देशी गाय का एक दिन का 10 किलो गोबर 1 एकड़ के लिए, 30 दिन का गोबर 30 एकड़ के लिए एक देशी गाय लाइए और 30 एकड़ की खेती करिए. 0 बजट आध्यात्मिक कृषि. మరి ఈ ఉత్తమమైనటువంటి ఆవు పేడ ఏదైతే ఉత్తమమైన సంవర్ధకంగా మనకు ఉపయోగపడుతుందో ఇది ఎంత మోతాదులో మనకు అవసరం అన్న విషయమై రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది. 1000 కిలోల నుంచి 1 ఎకరానికి 1 కిలో వరకు ఎంత మోతాదైతే ఈ ఉత్తమమైన సంవర్ధకంగా సరిపోతుంది అన్న విషయమై చేసినటువంటి రకరకాల ప్రయోగాల ఫలితంగా తెలిసింది ఏమిటంటే 1 ఎకరానికి 1 నెలకి 10 కిలోల దేశవాళీ ఆవు పేడ ఉత్తమమైనటువంటి సంవర్ధకంగా ఈ సూక్ష్మజీవుల సంఖ్యను పెంచేటువంటి కల్చర్గా ఉపయోగపడుతుంది, సరిపోతుంది అని అర్థమైంది. ఒక దేశీ ఆవు ఒక రోజులో 11 కిలోల వరకు పేడ వేస్తుంది. మనకు కావలసినది నెలకి ఒకసారి 1 ఎకరానికి 10 కేజీల పేడ. కాబట్టి ఒక ఆవు నెల రోజుల్లో వేసే పేడతో 30 రోజులలో వేసే పేడతో మనము 30 ఎకరాలను మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంతో ఒక్క దేశీ ఆవుతో పండించగలుగుతున్నాం. इसका मतलब है विजय राम जी ने आपको 1 किलो बेच दिया, काम नहीं चलेगा, काम नहीं चलेगा. देशी बीज के साथ देशी गाय को पालना ही पड़ेगा, देशी गाय को पालना ही पड़ेगा, तब कोई बात बनेगी. కాబట్టి విజయరామ్ గారు మనకిస్తున్నటువంటి 1 కిలో విత్తనాలు ఉన్నంత మాత్రాన పనైపోయినట్లు కాదు. మనకి ఈ దేశీ విత్తనాలతో పాటు దేశీ ఆవు కూడా తప్పకుండా మన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఫలితాలు సాధించగలుగుతాం. इतना ही नहीं, हमारी जो देशी भाषा है उसको भी बचाना पड़ेगा. आज गांव-गांव में इंग्लिश नर्सरी स्कूल खोले हैं, आध्यात्मिक संस्थाओं ने खोले, ये तो आश्चर्य की बात है. और इंग्लिश पढ़ाया जा रहा है, मातृभाषा में कोई नहीं बोल पाएगा, हमारी भाषा लुप्त होगी. एक बहुत बड़ा संकट है और उसी शोषणकारी व्यवस्था का ये आक्रमण है. हमें हमारी देशी भाषा भी बचाना होगा, देशी गाय को भी बचाना होगा और देशी बीज को भी बचाना होगा. नहीं तो तेलुगु में बोलेगा लेकिन लिख नहीं पाएगा, पढ़ नहीं पाएगा,
केवल बोलेगा, बाद में बोल भी नहीं पाएगा, इंग्लिश बोलेगा। हमारा देश का ये युवा छोटा बच्चा इंग्लिशमन बनेगा, भारतीय नहीं रहेगा। ये बहुत बड़ा आक्रमण आ रहा है। అలాగే ఈ దేశీ విత్తనము దేశీ ఆవుతో పాటు మన మాతృభాషను కూడా మనం సంరక్షించుకోవాలి. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మారుమూల పల్లెల్లో కూడా ఈ ఆంగ్ల మాధ్యమంలో పిల్లలకు విద్యాబోధన చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఈ ఆంగ్ల మాధ్యమంలో ఈ విద్యాబోధనను చేస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇది నిజానికి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి దోపిడీ వ్యవస్థలో అంతర్భాగమే. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి మన పిల్లలు తెలుగులో మాట్లాడగలుగుతారు కానీ రాయలేని పరిస్థితి వస్తుంది. మరికొంతకాలం పోతే ఇక వారు తెలుగులో మాట్లాడడం కూడా చేతగాని స్థితి, దుర్గతి మనకెదురవుతుంది. కాబట్టి మనకి దేశీ విత్తనము కావాలి, దేశీ ఆవు కావాలి. దీనితో పాటు మన మాతృభాషను కూడా మనం సంరక్షించుకోవాలి. साथ में आध्यात्म को भी बचाना पड़ेगा, साथ में आध्यात्म को भी बचाना पड़ेगा। दिन भर रासायनिक खाद, ट्रक ट्रैक्टर से कीटनाशक दवाओं का छिड़काव, भूमि में जीवाणु का विनाश, लोगों को जल खिलाकर कैंसर डायबिटीज से विनाश, पर्यावरण का विनाश। और शाम को मंदिर में जाता है, प्रार्थना करता है, अच्छा ईश्वर को ठगा देता है। ये माँ ठग, ये अध्यात्म है? गले में तुलसी की माला और ये अनाचार, ये अध्यात्म नहीं है। आध्यात्म की परिभाषा बदलना होगा, आध्यात्मिक परिभाषा बदलना होगा। వీటితో పాటు మనలో ఆధ్యాత్మికత కూడా పెరగాలి. రోజంతా ట్రక్కుల కొద్దీ టన్నుల కొద్దీ రసాయన ఎరువులు వాడుతూ వాటితో ఈ నేలలో ఉన్న సూక్ష్మజీవులను అంతం చేసి వాటి ద్వారా వచ్చిన దిగుబడితో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి వాతావరణాన్ని, భూమిని, నేలను, గాలిని, నీటిని అన్నింటినీ కలుషితం చేసి విషమయం చేసి మరోవైపు సాయంత్రం అయ్యేసరికి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. और अंत में एक बात कहूँगा कि साथियों, बीज बचाओ, देशी गाय बचाओ, हमारी भाषा बचाओ, आध्यात्म बचाओ। ये किसी के खिलाफ नहीं है, ये किसी के खिलाफ नहीं है, और न तो किसी के बगावत है, किसी के साथ बगावत है। हमारी जो सभ्यता लुप्त होने जा रही है उसको बचाने का काम हम कर रहे हैं। तो ये कोई पाप नहीं है, ये कोई गुनाह नहीं है। अगर ये गुनाह है तो मैं बार बार कहूँगा, वो गुनाह बार बार करूँगा। जो सज़ा है, सज़ा प्राप्त करने के लिए मैं तैयार हूँ, लेकिन हर एक को करना ही पड़ेगा। ये आंदोलन आगे बढ़ाना पड़ेगा। కనుక మిత్రులారా, మనం ఈ దేశవాళీ విత్తనాన్ని కాపాడుకోవాలని, మన దేశవాళీ ఆవును కాపాడుకోవాలని, మన మాతృభాషను కాపాడుకోవాలని, ఆధ్యాత్మికతను సంరక్షించుకోవాలని తలపెట్టిన, కొనసాగిస్తున్న ఈ ఉద్యమం ఎవ్వరికీ వ్యతిరేకమైనది కాదు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇది ఎవరి పట్ల తిరుగుబాటు కూడా కాదు. కాబట్టి ఇది పూర్తిగా ఒక పవిత్రమైనటువంటి పుణ్యకార్యం. ఇందులో ఏ పాపము లేదు, తప్పు లేదు. మన సంస్కృతిని, సభ్యతను సంరక్షించుకునే ప్రయత్నంలో ఇలా మనం చేపట్టిన ఉద్యమం ఇది. ఒకవేళ ఇదే కనుక తప్పు అనేటట్లయితే ఆ తప్పుకు ఎటువంటి శిక్షనైనా అంగీకరించడానికి నేను సిద్ధం. కానీ ఈ ఉద్యమం మాత్రం నిరంతరం కొనసాగాలి. मानव जब प्रकृति की तरफ जाता है तो संस्कृति का निर्माण होता है, सभ्यता का निर्माण होता है। लेकिन मानव जब प्रकृति से दूर भागता है तो विकृति निर्माण होती है। आज विकृति पैदा हो रही है, सारी दुनिया में विकृति पैदा होने रही है। इसका मतलब है अगर विकृति को भगाना है, संस्कृति को, सभ्यता को दोबारा हमें प्रस्तावित करना है तो प्रकृति की तरफ जाना ही होगा। और प्रकृति की तरफ जाने का काम आध्यात्म करेगा। लेकिन वो आध्यात्म नहीं जो हम आज देख रहे विकृत रूप में, हमें सही आध्यात्म और वही आंदोलन आपके साथ है। मैं आपकी क्षमा चाहता हूँ क्योंकि मेरी फ्लाइट है 4 बजे। वहाँ कल सुबह 9 बजे दिन भर मुंबई के जो उद्योगपति है
उनके साथ एक बहुत बड़ा सम्मेलन हो रहा है। उनको भी बताना है कि भाई आप जो कर रहे हो ज़रा सोचिए, गलत है सही है। तो मैं आपकी रजा लेता हूँ और मैं विजयराम जी को, उनकी टीम को बहुत बहुत धन्यवाद देता हूँ। हमारे विजय कुमार जी आए हैं यहाँ और हमारे मोहनिया जी आए हैं, इनका भी अभिवादन करता हूँ कि अपना व्यस्त समय लेकर आए हैं। और हमारे रवि कमल जी उड़ीसा से आए हैं और तबीयत उनकी ठीक नहीं है तो भी आए हैं। बहुत बड़ा काम कर रहे हैं, आदिवासियों में बहुत बड़ा काम कर रहे हैं, बीज बचाव का काम कर रहे हैं। उनको भी अभिवादन करता हूँ और मेरी सेवा समाप्त करता हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।